మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్దలు శ్రీ అంగిరేకుల ఆదిశేషు గారి అధ్యక్షతన విజయవాడలో జరుగుతున్న బీసీ మేధోమదన సదస్సుకు విచ్చేసిన పెద్దలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా మరో రాజ్యసభ సభ్యులు బీసీ నాయకులు శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారు, అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన బీసీ నాయకులు, మేధావులు, పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము ఈ రాష్ట్రంలో బీసీలలో ఉన్న సమస్యలేంటి, బీసీల హక్కుల సాధన కోసం ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి, అదేవిధంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి కావచ్చు, బీసీలకు హామీలు ఇస్తున్న పార్టీలు, ప్రభుత్వాలు ఏవైతే విస్మరిస్తున్నారో వాటిని ఏ విధంగా సాధించుకోవాలి, అదేవిధంగా బీసీలలో ఏ విధంగా చైతన్యం తీసుకురావాలి, మార్పు తీసుకురావాలనే అంశాలపైన మేధోమదన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న పెద్దలందరికీ కూడా బీసీవై పార్టీ బీసీల అంశంలో బీసీల యొక్క హక్కుల కోసము చేస్తున్న పోరాటం గురించి వివరించి, అదేవిధంగా బీసీ సింహగర్జనలో ప్రభుత్వం ముందుంచిన 5 ప్రధాన డిమాండ్ల సాధన కోసము వచ్చే 11వ తేదీ నుండి తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలకు సంబంధించిన హక్కుల గురించి కావచ్చు, న్యాయపరమైన డిమాండ్లు సాధించడం కోసం కావచ్చు, బీసీలను అందరినీ కూడా ఐక్యం తీసుకొని వచ్చి ఏకం చేసి భవిష్యత్తులో ఒక విజయవంతంగా బీసీల యొక్క హక్కులను సాధించుకోవడం కోసం అందరితో కలిసి పనిచేయడానికి రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, అందులో భాగంగా ఈరోజు పెద్దలు నిర్వహించిన కార్యక్రమము ఒక అడుగు ముందుకు వేసినట్టు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.